స్వస్వరూప జ్ఞానానుసంధానమును మాత్రమే జ్ఞాన యజ్ఞమని అంటారు. ఇది చెప్పినవన్నీ యజ్ఞములే అయినా వాటి వల్ల నీకు మోక్షం రాదు. జ్ఞాన యజ్ఞాన్ని ఆచరించాలి. జ్ఞాన యజ్ఞం అంటే ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినండి. జనన మరణ సంసార భయం నుండి విముక్తి నుండి స్వస్వరూప జ్ఞానానుసంధానమే జ్ఞాన యజ్ఞం అంటుంది. సర్వయజ్ఞములలో శ్రేష్టమైనది. స్వానుభవం వలన శాస్త్ర ప్రమాణము వలనే నిర్ణయమవుతున్నది. ఇది ఎవడో అందిస్తే మా బొరడో మా హృదయాల్లో నిలిచేది. స్వానుభవం వల్ల శాస్త్ర ప్రమాణము వల్ల మీకు ఇది అనుభవానికి వస్తుంది. ఏది జ్ఞానయజ్ఞం అనబడి. అయితే యజ్ఞాలు చాలా మంది చేస్తారు. శ్రేయోద్రవ్య మయాత్యాద్యత జ్ఞానయజ్ఞం పరంతప. శ్రేయోద్రవ్యమయా జ్ఞాత్యత జ్ఞానయజ్ఞం పరంతప అనగా సమస్త ద్రవ్య సాధనముల యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది. సమస్త ద్రవ్య సాధనములది అంటే ద్రవ్యం అనగానే ఏమిటి? ఇది ద్రవ్య యజ్ఞములు యజ్ఞములు. జీవితులను ప్రతి వీటి వల్ల మానవుని మాధవునిగా చేయజాలము. ద్రవ్య యజ్ఞం సమిధులు, యజ్ఞగుండం, పరమన్నం, నవధాన్యాలు అవేవో చేస్తూ ఉంటాం కదా. అది పుణ్యకర్మ అవుతుందే తప్ప స్వస్వరూప జ్ఞానానుభవాన్ని కలగజేయదు. అందుకని జ్ఞాపకం ఉంచుకొని యజ్ఞం అహంకారం నుండి, జీవత్వం నుండి, అజ్ఞానం నుండి, దృశ్య వాసనల నుండి, చపల స్వభావము చిత్తము నుండి, అనర్థదాయకము మాయ నుండి విముక్తిని చేసే నిత్యానందముల సంఖ్యే జ్ఞానయజ్ఞము. దీనిని ఆత్మయజ్ఞమని, బ్రహ్మయజ్ఞమని, హృదయ యజ్ఞమని, ధ్యానయజ్ఞమని అందరు. ఈ యజ్ఞ శబ్దములకు రుద్యమ మమడిగా జీవేశ్వరుల ఐక్యభావాన్ని అర్థం. జ్ఞానయజ్ఞం చేతనే జీవుడు తన యథార్థ స్వరూపమును గుర్తించి ముక్తుడగుతున్నా. జ్ఞానయజ్ఞము చేతను మాత్రమే బాహ్యయజ్ఞములకు వానుబంధము, రూపస్తంభము, ఆజ్యము మొన్నగు వస్తువులు, ఉద్గాత, అద్వరి, బ్రహ్మ మొన్నగు విద్వాంసులు అవసరం. అదిగాక యజ్ఞము చేయుటకు సంఘబలము, ధనబలము కావాలి. శాస్త్ర విధిని అనుసరించి ఒక యజ్ఞము చేయుటకు లక్షలాది ధనము కావాలి. ఇంత ద్రవ్యమును వ్యయమనర్చి శరీర శక్తిని ధారపోషియను పొందినది అశాశ్వతమైన స్వర్గ సుఖ